వెల్కమ్ టు టాప్ 1 న్యూస్. ఇక ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే వరుస విద్యుత్ షాక్లు గ్రేటర్ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. 2 రోజుల్లో 3 దుర్ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. విద్యుత్ వైర్లకు కేబుల్ తీగలు కనెక్ట్ అవడంతో షాక్ తగిలి చనిపోవడం ఘోరం. ఇంత జరుగుతున్నా విద్యుత్ శాఖకు చెవి మీద పేను పారినట్టు కూడా ఉండకపోవడం విచారకరం. ఇక సెకండ్ టాపిక్ తీసుకున్నట్లయితే యూరియా కష్టాలు టీవీ సీరియల్లా కొనసాగుతున్నాయి. 10 ఏళ్లు సాగు వైభవం రేవంత్ పాలనలో వైఫల్యంగా మారడంతో రైతన్న దిగాలు చెందుతున్నాడు. ఒక్క చోట అని కాదు, తెలంగాణ అంతటా ఇదే గోస. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకుంటే ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాటను ఎంచుకున్నాయి. జేఏసీ ఇచ్చినటువంటి గడువు ముగిసిన రేవంత్ సర్కారు నుంచి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో చలో హైదరాబాద్ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు ఏకతాటిగా ఉద్యమించడానికి రెడీ అవుతోంది. ఇక 4వ టాపిక్, తెలంగాణలో కొందరు బ్యూరోక్రాట్లు రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారుతున్నారని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు కంప్లైంట్ చేశారు. మొత్తంగా ఈ 4 టాపిక్స్ గురించి చూసే ముందు టాప్ 4 న్యూస్ చూద్దాం మనం. రైట్, ఇక టాప్ 1 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూస్తున్నాం. వరుస కరెంటు షాక్లో నిద్రావస్థలో అధికారులు. రైట్, టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. దేవుడా నీవే దిక్కు, యూరియా కష్టాలు తీరే దారేది. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారుపై సమర సంఘం, ఉద్యోగుల ఉద్యమ బాట. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రేవంత్కు తొత్తులుగా మారిన బ్యూరోక్రాట్లపై గులాబీ దండోరా. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. వరుస కరెంటు షాకులకు నిద్రావస్థలో అధికారులు. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. దేవుడా నీవే దిక్కు, యూరియా కష్టాలు తీరే దారేది. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారుపై సమర సంఘం, ఉద్యోగుల ఉద్యమ బాట. రైట్, టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్కు తొత్తులుగా మారిన బ్యూరోక్రాట్లపై గులాబీ దండోరా. రైట్, టాప్ 4లో ఫస్ట్ టాపిక్ చూస్తున్నాం. పండుగల వేళ హైదరాబాద్లో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల్లో 3 కరెంటు షాక్లతో 8 మంది దుర్మరణం పాలవగా మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతపూర్లోని గోకుల్ నగర్లో శ్రీకృష్ణుని రథోత్సవం జరిగింది. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే 5 మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో రామంతపూర్ ఘటనలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంటు షాక్తో 2 యువకులు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురాణపూల్కు 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా విగ్రహానికి కరెంటు వైరు తగిలింది. దీంతో దానిని కర్రతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే 2 మరణించారు. వీరితో వెంట ఉన్నటువంటి మరో 3 యువకులకు గాయాలయ్యాయి. అమర్పేటలో వినాయకుడి మండపానికి పందిరి వేసే క్రమంలో కరెంటు తీగలను కట్టెతో పైకి లేపుతుండగా ఓ వ్యక్తికి షాక్ తగిలింది. దీంతో అతడికి తీవ్ర గాయాలవగా అతడిని సమీపంలోని దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇలా వరుసగా 2 రోజుల్లో 3 విద్యుత్ షాక్ ఘటనలు సంభవించడం, 8 మంది మరణించడం పట్ల గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సిన విద్యుత్ అధికారులు నిద్రమత్తు వదలడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకూడదని బోర్డులు ఏర్పాటు చేయకుండా చోద్యం చూస్తున్నారు. వర్షాలు పడే సమయంలో కేబుల్ వైర్లతో కనెక్టివిటీని సరిదిద్దాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వరుసగా విద్యుత్ షాక్లు గురై మరణిస్తున్నారు, అసలు ఏంటి లోపం అక్కడ? ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ పూర్తిగా చేయకపోవడంతో కరెంటు వైర్లన్నీ కూడా పూర్తిగా వేలాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒక్కో కరెంటు స్తంభం మీద దాదాపు 30-40 వైర్లు కనిపిస్తా ఉన్నాయి. అటు ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు, కొన్ని కేబుల్ కనెక్షన్ కు సంబంధించినటువంటి కనెక్షన్లు కావచ్చు, వాటన్నిటి ద్వారా ఈ మెయిన్ లైన్ కూడా పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో
విద్యుత్ షాక్ తో ఇటీవల మరణాలు పెరుగుతా ఉన్నాయి. దాదాపు 3 రోజుల నుంచి కనీసం 8 మంది 9 మంది చనిపోయారంటే విద్యుత్ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కరెంటు వైర్లకు సంబంధించి ఇటు గణేష్ మండపాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో స్వీయ నియంత్రణ చేసుకొని స్వీయ జాగ్రత్తలు పాటిస్తే తప్ప ఈ ప్రమాదాలు ఆగేటట్లేవు. ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు. ఇటీవల వర్షాలకు గాలి దుమారాలకు కూడా పూర్తిగా కరెంటు వైర్లన్నీ కూడా డీలా పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అవన్నీ కూడా తక్కువ ఎత్తులో కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పూర్తిగా మనిషికి అంతే ఎత్తులోనే అది కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా విద్యుత్ శాఖ అధికారులు దీనిపైన కనీసం పట్టించుకోవట్లేదు, వాటి మెయింటెనెన్స్ చేయట్లేదు, అది రిపేర్ కూడా చేయట్లేదు అనే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి రామంతపూర్ లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో దాదాపు 6 చనిపోయారు. అటు చాంద్రాయణగుట్టలో కావచ్చు, అంబర్పేటలో కావచ్చు, ఇలా 3 చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా విషమంగా ఉన్నారు. అయితే అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి ఉన్నటువంటి కరెంటు వైర్లు కావచ్చు, కరెంటు స్తంభాల పైన బోర్డులు ఏర్పాటు చేసి ఆ వైర్లను పూర్తిగా రిపేర్ చేస్తే తప్ప ఈ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. పూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో గణేష్ మండపాల కోసం కూడా పందిర్లు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు కూడా స్వీయ నియంత్రణ చేసుకుంటూ ప్రజలు తీసుకోవాలని కూడా సూచిస్తా ఉన్నారు. ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కరెంటుకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఇవన్నీ వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రమాదాలు మరింత కనుక పెరిగితే మాత్రం జన నష్టం కూడా పూర్తిగా సంభవించేటువంటి అవకాశంతో మనకు కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మార్పు అంటూ మాయమాటలో చెప్పిన కాంగ్రెస్ తెలంగాణ వైభవాన్ని మింగేసింది. కేసీఆర్ పాలనలో రైతు రాజ్యంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో నేడు గుంపు మేస్త్రి పాలనలో రైతులు రొట్టున పడ్డారు. ఆఖరికి ఎరువుల కోసం కూడా చెప్పులు లైన్లో పెట్టి వానలో తడుస్తూ ఎండకు ఎండుతూ అరిగోసపడుతున్నారు. మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి యూరియా కరువు తీసుకొచ్చిన పాపం ముమ్మాటికి గుంపు మేస్త్రిదేనని యావత్ తెలంగాణ ఇప్పుడు తిరగబడుతోంది. ఒక అసమర్థ పాలకుడి అనుభవ రాహిత్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతుంది. వరి నాట్లు వేసినటువంటి రైతాంగం వెతలు పడుతుందంటే సాయం చేయాలన్న గుణం లేనివాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నాగలి పట్టి దున్నాల్సిన రైతన్నలు పొలాలను వదిలేసి రోడ్డెక్కుతున్నారంటే ఆ పాపం ఈ గుంపు మేస్త్రిది కాదా? యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారంటే ఆ దారుణం ఈ ఓటుకు నోటు దొంగది కాదా? ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేతగానే సీఎం రేవంత్ అయ్యాక ఏం జరుగుతోంది? అన్నదాత ఆగమవుతున్నాడు. 10 ఏళ్లుగా లేనిది యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎరువుల కరువు ఎందుకు తాండవిస్తోంది? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కనిపించని చెప్పుల క్యూ లైన్లు తెచ్చిన పాపం ఎవరిది? రేవంత్ది కాదా? అన్నదాతలకు సకాలంలో యూరియా అందించే సోయి ఉండాల్సింది పోయి ఎవరికి? రేవంత్ది కాదా? పంటలు వేసే సీజన్కు ముందే యూరియా తెప్పించాలని నిల్వ చేసుకోవాలన్న బేసిక్ సెన్స్ ఈ గుంపు మేస్త్రికి ఉండొద్దా? ఇవన్నీ పట్టించుకోకుండా రైతన్న కష్టాలను గాలి కొదిలేసి నోరేసుకొని మీద పడవడమే తెలిసినటువంటి రేవంత్కి అన్నదాతల ఆవేదన ఏమర్థమవుతుంది? ఎందుకు అర్థమవుతుంది? తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి, కానీ అడ్డంగా దబాయిస్తోంది గుంపు మేస్త్రి ముఠా. ఎండనక వాననక తిండి తిప్పలు లేక రోజుల తరబడి రైతాంగం క్యూ లైన్లలో నిలబడినా దొరకని యూరియా బ్లాక్ మార్కెట్కు ఎలా తరలిపోతుంది? దీని వెనుక అదృష్ట శక్తి ఎవరు? యూరియా దందాను నిలువరించాలన్న సోయిలేని ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్దిపేట నుంచి రంగాచారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి అక్కడ? గుడ్ ఈవినింగ్ సురేష్. ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు లేని ఫలితంగా రైతులకు సరైన సమయంలో సరైన పద్ధతిలో యూరియా బస్తాలు అందించాలనే ఒక సోయి లేని నేపథ్యంలో ఇవాళ సిద్దిపేట జిల్లాలో అటు ఉమ్మడి జిల్లాలోని మెదకు, సంగారెడ్డి ప్రాంతాల్లోని రైతులంతా కూడా యూరియా కోసం తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 1.5 రోజులుగా ప్రతిరోజు రైతులంతా కూడా తమ పంట పొలాల్లో వ్యవసాయ పనులు నిర్వహించుకోవాల్సి ఉన్న రైతులంతా కూడా కేవలం యూరియా బస్తాల కోసం అటు పిఏసిఎస్ కేంద్రాల వద్దకు, ఆగ్రో కేంద్రాల వద్దకు, యూరియా విక్రయ కేంద్రాల వద్దకు వెళ్తూ వాళ్ళు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాసి క్యూలో చెప్పులు పెట్టి నిలబడము, తిండి తిప్పలు లేకుండా, కనీసం టిఫిన్స్ లేకుండా, మంచినీళ్ళు లేకుండా పడిగాపులు కాయడం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. దీనినైతే ఏకంగా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండల కేంద్రంలో ఉదయం 3:30-4 గంటల నుంచే రైతులంతా వచ్చి ఆ ఆగ్రో కేంద్రం వద్ద
బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి. సుమారు 2 నుంచి 3 వేల మంది రైతులు అక్కడికి వచ్చి నిలబడ్డాయి. కేవలం 500 బస్తాలు మాత్రమే వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. అందులో అప్పటికప్పుడు కొంతసేపు 1 గంట 2 గంటల పాటు వాటిని సరఫరా చేసిన అధికారులు చేతులు ఎత్తేసి దుకాణం మూసుకుని వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరో 4-5 రోజుల వరకు కూడా అవి వస్తాయో రావో కూడా చెప్పలేనటువంటి ఒక దుస్థితి నెలకొన్నది. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఇటు చేగుంటలో, చిన్నశంకరంపేటలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఇక ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఒక ఉద్యమ స్వరూపానికి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావు, మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే, ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి రాస్తా రోకోలో ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట సమీపంలోని చిన్నకోడూరు మండలం రాజీవ్ రహదారి వద్ద పెద్ద ఎత్తున నియోజకవర్గం సంబంధించిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించింది. మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలో కూడా భూంపల్లి వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ యూరియా నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా రాస్తా రోకో దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి. 4-5 రోజుల క్రితం విమ్మనగూడ వద్ద కూడా ఇదే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగింది. ఒకవైపు రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులకు మద్దతు యూరియా కొరతపై బీఆర్ఎస్ పార్టీ నేతలు, నాయకులు కూడా ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కనీసమైనటువంటి సోయి కనిపించడం లేదు. ఇప్పటి వరకు అవసరమైనటువంటి యూరియా తెప్పించడం లేదు. అధికారులు మాత్రం దిక్కులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి యూరియా కష్టాలు రైతుల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పంటలు వేసి, అటు వరి వేసి, ఇటు మొక్కజొన్న వేసి నెల్లూరు గడుస్తూ ఉన్నది. ఇప్పుడు వాటికి తప్పనిసరిగా యూరియా అవసరం ఉంటుందని, ఈ నేపథ్యంలోనే రైతులు తప్పనిసరిగా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న సురేష్. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇటు సిద్దిపేటలో ఇలా ఉంటే పరిస్థితి, సిద్దిపేటలో ఇలా ఉంటే పరిస్థితి. దాదాపు ఏ జిల్లాను, ఏ పల్లెను కదిలించినా యూరియా కష్టాలు పడుతూనున్నారు. వాళ్ళ ఆవేదన వర్ణాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా. రవికాంత్, చెప్పండి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి? సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన రైతాంగం అయితే యూరియా కొరతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ యూరియా కొరత కనిపిస్తుంది. జనగామ జిల్లాకు సంబంధించి కూడా యూరియా కొరత కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లా రైతులు ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనైతే ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి. గొడుగులు పట్టుకొని రైతాంగం యూరియా కోసం బారులు తీరాల్సినటువంటి దుస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ జిల్లాలకు సంబంధించి మనం చూసినట్టయితే, అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు రైతాంగానికి 18,500 17,000 మెట్రిక్ టన్నుల యూరియా అందింది. 15,141 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం ఉంది. అంటే ఎంత కొరతుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హన్మకొండ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు రైతాంగానికి 16,000 మెట్రిక్ టన్నుల యూరియా అందింది. 5,000 వరకు మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా కొరత కనిపిస్తా ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లా కూడా మనం చూసినట్టయితే ఈ వానాకాలానికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో 40,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు రైతాంగానికి 4,850 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందింది. అంటే ఈ నెల వరకు కూడా, అంటే ఓవరాల్ గా ఈ సీజన్ అంతా కలిపి మహబూబాబాద్ జిల్లాలో 40,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. ఇప్పటి వరకు 18,100 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకైతే అందింది. ఇంకా 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కావాల్సి ఉండగా కొరతే కనిపిస్తా ఉంది. ఇంకొక 2-3 రోజుల వరకు సరిపడా మాత్రమే యూరియా ఆయా గోదాముల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే రైతాంగం వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ ఆ యూరియాను తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 రోజుల తర్వాత ఏంటి రైతాంగం పరిస్థితి అంటే దానికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా యూరియా కష్టాలు అయితే రైతాంగానికి తప్పడం లేదు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.
రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎంత అవసరమైంత అనేది చూస్తున్నారు. దాదాపు అక్కడ కూడా చాలా తక్కువ ఉంది, కొరత ఉంది. అక్కడ ఎంత బారులు తీరారో మనం చూసాం. ఇక సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో అసలు యూరియా కష్టాలు ఉన్నాయా లేవో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కష్టాలు ఉన్నాయా, ఎంత ఉన్నాయి? సురేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడినప్పటికీ కూడా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు ఉదయం 5 గంటలకే రైతులు చేరుకున్నారు. చెప్పుల్లో క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. ఇప్పటి వరకు కూడా అక్కడ వచ్చినటువంటి రైతులకు యూరియాను ఇవ్వలేకపోయారు అధికారులు. నో స్టాక్ బోర్డు పెట్టారు అధికారులు. అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ కూడా పత్తా లేకుండా పోయారు. ఉదయం నుంచి 5 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా యూరియాను అందించడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా రైతులకు యూరియా దొరకడం లేదు. నిన్న కూడా ఆత్మకూరు పిఎస్సిఎస్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం 7:30 వరకు కూడా క్యూ లైన్ లో ఉన్నారు రైతులు. అయినప్పటికీ కూడా యూరియా దొరకలేదు. ఓవైపు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండాయి. సాగు పనులు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో డిమాండ్ కు తగ్గ సప్లై చేయకపోవడం వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగు పనులు చూసుకోవాలా లేక యూరియా కోసం ఇక్కడే తిండి తిప్పలు మానేసి ఉండాలా అనేటటువంటి సందిగ్ధంలో రైతన్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా రైతులను సాగు పనులకు దూరం చేసి యూరియా కోసమే రోజు పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద వచ్చి పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా డిమాండ్ కి తగ్గట్టు సప్లై చేయలేక అధికారులు చేతులెత్తేశారు. నిన్న కూడా అక్కడికి వచ్చినటువంటి మక్తల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వాకిటి శ్రీహరి అక్కడికి వచ్చి ఆ యూరియా కొరత లేదు, యూరియా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వెళ్లారు. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి మాత్రం ఏం మారలేదు. 300 బస్తాలు వస్తే ఆ వచ్చినటువంటి బస్తాలు కూడా కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే పంపిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు అక్కడికి వచ్చినటువంటి రైతులు. నిత్యం ప్రతి పిఎస్సిఎస్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. 100 బస్తాలు వస్తే రైతులు 500 మంది ఆ బస్తాల కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై రైతులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. సాగు పనులు చేసుకోవాల్సినటువంటి సమయంలో ఎకరాకు 1 బస్తా మాత్రమే ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చాలా లేట్ అవుతుంది. ఓటీపీ రావడము, పాస్బుక్, ఆధార్ కార్డు వంటి వాటితోటి అక్కడ ఓటీపీ ఎంటర్ చేయడం వంటి పరిస్థితి ఉండడం వల్ల అక్కడ కూడా చాలా ఆలస్యం అవుతుంది. వచ్చినటువంటి వారందరికీ కూడా పంపిణీ చేయలేకపోతున్నారు అధికారులు. ఇలా ప్రతిసారి కూడా రైతులు యూరియా కోసం రావడము, క్యూ లైన్ లో నిల్చోవడము, యూరియా దొరకకుండానే వెళ్లిపోవడం, ఇది నిత్యం జరుగుతున్నటువంటి తంతు. ప్రభుత్వ యంత్రాంగము పూర్తిగా విఫలమైంది. సీఎం సొంత జిల్లాలో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా రైతులు ధర్నా చేశారు. ఐజా పిఎస్సిఎస్ వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ సమైక్య పాలనలో ఉన్నటువంటి రోజులు తీసుకొచ్చిందని చెప్పి రైతులు మండిపడుతున్నారు. సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇప్పుడు టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారుపై ఉద్యోగ సంఘాల జంగ్ సైరన్ మోగించారు. అక్టోబర్ 12న టీజీఈ జేఏసీ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 8 నుంచి తెలంగాణ జిల్లాకు బస్సు యాత్రలు చేపట్టనుంది. ఈ మేరకు టీఎన్జీఓ భవన్లో 206 భాగస్వామ్య సంఘాలు తీర్మానించాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్నటువంటి ఉదాసీన వైఖరికి నిరసనగా ఉద్యమ బాట పట్టాలని నిశ్చయించాయి. పెండింగ్ బిల్లుల మంజూరు, పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏలు మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సిపిఎస్ విధానం రద్దు లాంటి 63 డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సును తెలుగు లలిత కళాతోరణంలో నిర్వహిస్తున్నామని, ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర చేపడతామని జేఏసీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, మొత్తానికి ఉద్యోగ సంఘాలు జంగ్ సైరన్ మోగిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? సురేష్, కాంగ్రెస్ సర్కార్తో తాడుపేడు తెలుసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు రెడీ అయ్యారు. ఏదైతే రేవంత్ రెడ్డి తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, జేఏసీ నేతలు కావచ్చు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు కలిసినా
ప్రభుత్వం ఎలాంటి చలనం రావడం లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఫైర్ అవుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏదైతే ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని ఒక సంఘాల నేతలు గతంలో ప్రభుత్వాన్ని కలిసి ఆగస్టు 15 వరకు అల్టిమేటం జారీ చేశారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనానికి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ఉద్యోగులంతా విసిగిపోయారన్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకటి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు ఉద్యోగులు డిమాండ్లను రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరించింది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది తప్ప ఏమి చేయడం లేదని మండిపడుతున్నారు. ఇక సబరమే శరణ్యమనే ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లు సమస్యలను 15 ఆగస్టులోగా పరిష్కరించాలన్న జేఏసీ గడువుని ఈ నెల 15తో పూర్తయింది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఉద్యోగ సంఘాలు జేఏసీ నేత ఒక్కసారిగా తప్పు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా ఇవాళ ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు సమావేశమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదైతే సెప్టెంబర్ 1 నుంచి సుమారు 45 రోజుల పాటు ఏకదాటిగా తమ ఉద్యమ పాట పడుతున్నట్లు వాళ్ళు తెలిపారు. సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉందంటే సెప్టెంబర్ 1 నుంచి తమ కార్యాచరణ ఉంటుంది. రాబోయే నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. అదే ఏదైతే ఇవాళ జరిగిన సమావేశం 200లకు పైగా సంఘాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అన్ని సంఘాల నుంచి అభిప్రాయం సేకరించి తమ కార్యాచరణ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్ పలుమార్లు మాట ఇచ్చి మోసం చేసింది. కమిటీ వేయాలి, సాగదీయాలి అన్నట్టుగా సర్కార్ తీరు ఉన్నది. ఉద్యోగులు చేసి మొత్తం 63 డిమాండ్లను సర్కార్ ముందు ఉంచింది. 200లకు పైగా సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్ళింది. కానీ ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చని పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం నామకే వాస్తే ఒక కమిటీ వేసింది. అది 3 సభ్య కమిటీ వేసింది. కానీ ఈ కమిటీ ఒక్కసారి కూడా ఉద్యోగులకు పిలిచి సమస్యలు విన్న పాపన లేదు. కాబట్టి అక్టోబర్లో చలో హైదరాబాద్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ కార్యాచరణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ప్రభుత్వంతో తాడోపాడో తెలుసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సురేష్, థ్యాంక్ యూ. సార్, తెలంగాణలో కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు ఫిర్యాదు చేశామన్నారు. భారత రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్న అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లివిల్, చెప్పండి, ఏంటి అసలు ఈ బ్యూరోక్రాట్లపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు, అలాగే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనుకోవాలి అధికారులు? ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడే బ్యూరోక్రాట్స్ ఈ విధంగా చేయడం తగదని చెప్పేసి కూడా ఇవాళ డిఓపిటికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలతో పాటు ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని కాపాడే బ్యూరోక్రాట్స్ ప్రధానంగా సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ తో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ భక్తులుగా బానిసలుగా కొందరు అధికారులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఏదైతే ఈ సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుదోవ పడ్డట్టు వ్యవహరించిన తీరును ఇది కరెక్ట్ కాదని చెప్పారు. ఐఏఎస్ ఐపీఎస్ ల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించారని చెప్పేసి కూడా చెప్పారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే ఆ విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కేంద్ర డిఓపిటి మంత్రిని కోరామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఈ సివిల్ సప్లై కమిషనర్ తో పాటు ఏదైతే హరిచందన హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్న హరిచందన కూడా వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పారు. కొందరు అధికారులు ఆ రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అధికారుల రాజ్యాంగానికి భిన్నంగా ఒక రాజకీయ పార్టీకి ఆ వ్యక్తులుగా మాట్లాడడం సమంజసం కాదు అంటూ కూడా
చెప్పారు. అంతేకాకుండా ఏదైతే తెలంగాణలో అధికారులు పూర్తిగా బాధ్యతలు మర్చిపోయి అధికార పార్టీకి తొత్తులుగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా కూడా తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇండియా సర్వీస్ లో పనిచేసే అధికారులు రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది, ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది, కానీ ఆ పార్టీల కోసం పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కొన్ని రాజకీయ పార్టీలకు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు వివరించిన తీరు యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆశ్రయించుకుంటుంది. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఖచ్చితంగా వీరిపైన డిఓపిటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కోరినామని చెప్పేసి కూడా ఇటు ఎంపీ సురేష్ రెడ్డి చెప్పారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు వివరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక పార్టీకి తొత్తులుగా మారడం కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాలను ఇవాళ ఎవిడెన్స్ తో పాటు డిఓపిటి మంత్రికి సబ్మిట్ చేసినట్టు కూడా దాసోత్సవం తెలిపారు. మొత్తానికి ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్న ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీస్ లో పనిచేసే ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కేంద్ర మంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అధికారులు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఒక చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను ఈ విధంగా వాడుకుంటుందనే చర్చ కూడా జరుగుతుంది. మొన్న కూడా అనేక సందర్భాలు చూసాం. కొంతమంది ఆఫీసర్లు డైరెక్ట్ నేరుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఏ విధంగా పిలిచే విధానాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తల్లా వివరించే తీరు సభ్య సమాజం తలదించుకుంది. రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన అధికారులు ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు, దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిఓపి మినిస్ట్రీని కోరినట్టు చెప్పారు సురేష్. రైట్, థ్యాంక్ యూ లేవేల్ రెడ్డి.